గురించి అడుగుతూ అన్ని కనుక్కుంటానండి, చిన్న చిన్నవి. అది నా గురించి కనుక్కుంటూ మిగిలిన చిన్నవి డౌట్లు అడుగుతాను. సరేనండి, మీ నక్షత్రం చెప్పండి. మేషరాశి, అశ్విని నక్షత్రం అండి. మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్కారం గురూజీ, మీ పాదాభివందనాలకు శతకోటి వందనాలు. మా ఆశీస్సులో ఉంటుంది తల్లి. కాల్ కలిసిందంటేనే కాళ్ళు చేతులు వణుకుతున్నాయి, మనసులో ఏదో ఆనందం, ఏదో తెలియని బాధ. చెప్పుకోవాలని బాధ, కాల్ కలిసింది అని ఆనందము అన్నీనండి. చెప్పు తల్లి. గురూజీ అసలు మనశ్శాంతిగా లేదండి. ఏమైంది ఇప్పుడు? అమ్మ చనిపోయింది రీసెంట్ గా. ఆవిడ డయాబెటిక్ పేషెంట్, చనిపోయినందుకు బాధ, కానీ నేను చాలా నీళ్ళు మోస్తున్నాను గురించి. అంతే కదా తల్లి, ప్రపంచమే అంతే కదా. వేరే వాళ్ళు ఉండేదే ఇతరుల గురించి మాట్లాడడానికి కోసము, ఇతరులను నిందించడానికో. భగవంతుడు అదేదైతే నోర్లు ఇచ్చేసాడో అలా నిందిస్తే ఆ నోరు ఉనుకున్నట్లే మూసిపోయేటువంటి ఎంత బాగుండేదో అనిపిస్తుంది నిజంగా ఒక్కోసారి. అమ్మాయికి రోజు నాడు చనిపోయారు. నేను ఇక్కడ ఉన్నాను కదా, నేను వెళ్ళేటప్పటికి ఆదివారం ఏకాదశి చనిపోయారు మధ్యాహ్నం. అందువల్ల నేను వెళ్ళేటప్పటికి సోమవారం ద్వాదశి వచ్చింది. కానీ అందరూ చాలా గొప్పగా చెప్పుకున్నారు, ఏకాదశి మరణం ద్వాదశి చాలా మంచిది అని. కానీ నన్ను మాత్రం నా ఇంట్లో వాళ్ళందరూ వెళ్ళివేస్తారు గురూజీ. అందరూ నా సాయం తీసుకొని నన్ను మెడపెట్టుకుని గెంతేసేంత ప్రభావం చూపించారు. తల్లిగా ఆవిడ వస్తువులు పట్టుకుంటే దొంగతనం చేసినట్టుగా కూడా మాట్లాడారండి. అది కొంచెం సహించుకోలేకపోతున్నాను. అంతే కదమ్మా, చేయని తప్పులకి నేరాలు మోస్తే ఎవరికైనా బాధ వస్తుంది కదా తల్లి. ఇంకొకటి, నేను పెళ్ళయ్యే కూడా 32 సంవత్సరాల వరకు అమ్మాళ్ళ ఇంట్లోనే ఉన్నానండి. పెళ్ళయినా పిల్లలు పుట్టినా అమ్మాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. అది కారణం ఏంటి అన్నది నేను వివరంగా ఇప్పుడు కొంచెం చెప్పలేను. అంటే ఉద్యోగరీత్యా కూడా ఉండడం అయ్యింది. హస్బెండ్ ఏమో అస్సాంలో ఉండేవారు, పాప ఏమో అత్తగారి ఇంట్లో ఉండేది, పెద్ద పాప. నేనేమో అక్కడ ఉన్నాను, అమ్మాళ్ళ ఇంట్లో ఉద్యోగరీత్యా ఉండేదాన్ని. ఫ్యాషన్ డిజైనింగ్ చేశానని అత్తయ్య గారిది. ఇప్పుడు నా ప్రొఫెషన్ కి ఏది స్కోప్ లేదు అని చెప్పి నేను విశాఖపట్నంలో జాబ్ చేయడం జరిగింది. విశాఖపట్నం అమ్మ వాళ్ళ ఊరు. నాన్నగారు పోర్ట్ ట్రస్ట్ లో చేసి రిటైర్ అయ్యారు. అయితే 2005 నుంచి మళ్ళీ మా నాన్నగారు, అప్పుడు నాకు 7.5 పెళ్ళైన వెంటనే 7.5 వచ్చిందంటే అండి. అందువల్ల నేను హస్బెండ్ కి దూరం, పిల్లకి దూరం, మధ్యలో కాలు ఇరిగిపోయింది, ఉద్యోగం పోయింది, అన్ని అయ్యి కష్టాలు పడి మళ్ళీ 2005 నుంచి ఈయనతో ఉంటున్నానండి. అదే ఈయన తీసుకొని వెళ్ళిపోయారు 2005 నుంచి. ఆలోగా నాన్నగారు చాలా పూజలు చేయించారు, ఏవో దానాలు ఇప్పించారు, అన్ని చేయించారు. వాళ్ళు నాకు ఏమీ చేయలేదని నేను చెప్పను. అప్పుడు నుంచి కొంచెం కొంచెంగా నేను దాచుకున్న ఆర్థిక తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. నక్షత్రం అదంతా తెలీదండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27/11/1988. 27/11/1988. పుట్టిన సమయం ఉదయం 10:40 ఉదయం 10:40 సరే అండి, డిస్టర్బెన్స్ లేకుండా మాట్లాడండి. గురూజీతో. నమస్తే అమ్మా. నమస్కారం గురూజీ. నమస్తే తల్లి. పాదాభివందనాలండి మీకు. మా ఆశీస్సులో ఉంటుందమ్మా. ఏం చదువుకున్నావమ్మా నువ్వు? తెలుసుకోవాలనుకుంటున్నా గురూజీ. సరే తల్లి, ఏం చదువుకున్నావు? నేను డిగ్రీ చదివానండి, హౌస్ వైఫ్ నండి. సరే, ఎన్ని సంవత్సరాలు అయింది మ్యారేజ్ అయ్యి? మ్యారేజ్ అయ్యి 5 years అవుతుందండి. 5 years అవుతుంది. ఎందుకంటే జాతకంలో చంద్రుడు చూపిస్తుంది మానసికంగా ప్రశాంతత లేదు అని చూపిస్తుంది, అవునా? అవును గురూజీ. సరే తల్లి, ఇప్పుడు పునర్వాసు నక్షత్రంలో మిథున రాశిలో జన్మించావు. నువ్వు ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నావు తల్లి, 3 నెలలు బాగుంటావు అంతే. తర్వాత మానసికంగా ప్రశాంతత లేదు అని చూపిస్తుందమ్మా. లైఫ్ అంతా బాగానే ఉంది గురూజీ. కాకపోతే ప్రతి సంవత్సరం
జూలై ఆగస్టు ఆ 2 నెలల్లో బాగా తేడా చేసేస్తుంది గురూజీ. కాదమ్మా, నీ ఏమవుతుందనేది జాతకంలోనే తెలియట్లేదు. వచ్చింది తల్లి. నీకు మ్యారేజ్ అయినా 3 మాసాల నుంచి స్టార్ట్ అయింది, నీకు ఎక్కడ ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే మ్యారేజ్ అయిందో అక్కడి నుంచి మానసికంగా ప్రశాంతత ఉండదు, అంతే. వేరే ఇంకన్నా అన్నీ ఉన్నాయి. నీకు భగవంతుడు ఏం తక్కువ చేయలేదు, ఆ, కానీ మానసికంగా ప్రశాంతత ఉండదు. నేను కొన్ని పరిహారాలు ఇస్తాను, చేసుకో తల్లి, సరిపోతుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి గురూజీ నేను 7th మంత్ ప్రెగ్నెంట్ గురూజీ. ఈ టైంలో గుడికి వెళ్ళకూడదు అంటారు కదా, చెయ్యొచ్చా చేయకూడదా? అవునవునవును, నిజమే నిజమే, మంచిది. ఎందుకంటే వెళ్ళకూడదు అంటే దానికి ఒక వైజ్ఞానికం ఉంది, అందుకే వెళ్ళకూడదు అంటారు. దోషం అపరాధాలు ఏం లేదు. దేవుడి పూజ ఇంట్లోనే కూర్చొని చక్కగా మంచి పుస్తకాలు, ఇంట్లో దేవుడి ధూపం వెలిగించుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అకస్మాత్ దేవాలయకి ఎక్కడైనా వెళ్తే అక్కడ కాలు జారి పడవడమో, లేదు అంటే జనాలు ఎక్కువ ఉంటారు, తోసేయడమో, ఇలాంటి ఏదో ఒకటి అవుతుంది కదా, ఇబ్బంది అయిపోతుంది అని ఒక వైజ్ఞానిక కారణంగా పోకూడదు అన్నారు, అంతే. దాని నుంచి భయపడాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే కూర్చొని రోజు హనుమాన్ చాలీసా, విష్ణు సహస్రనామం చదువుకుంటూ ఉంటారు. ఇవి 2 చాలు నీకు, సరేనా? ప్రతి సోమవారం సాయంత్రము ఒక కంచంలో పాలు పోసి దాంట్లో మంచిగా నీ నీడ ముఖం చూసుకొని ఒక నెయ్యి దీపం మధ్యలో వెలిగించు సాయంత్రం. మరుసటి రోజు ఆ పాలని చెట్టుకి పోసాయి. ఆదివారం నీ చేతుల నుండి ఆదివారం నీ చేతుల నుండి కొంచెం గోధుమలు తీసి ఏదైనా పక్షులకి వేస్తూ ఉండు. ఇలా ఒక 16 వారాలు చక్కగా చేసుకో తల్లి. ముందరికి ఎప్పుడైనా, ఇప్పుడు అయితే నువ్వు వెళ్ళేకట్లేదు, ముందరికి ఎప్పుడైనా ఈ ఒక జన్మించిన తర్వాత, ఇప్పుడు 2 ఆడపిల్లలేనా? ఒక బాబు గురూజీ. ఒక బాబు, తర్వాత ఇప్పుడు ప్రెగ్నెంట్ ప్రస్తుతానికి. ఇప్పుడు ఒక బాబు, నెక్స్ట్ ఇప్పుడు సెకండ్. అవును గురూజీ. సరే అమ్మా, ఇది అయిన తర్వాత, జన్మించిన తర్వాత ఒక 11 మాసాలు అయిన తర్వాత ఎక్కడైనా శిఖరం, అంటే మనము గిరి ఎక్కుతాం కదా, కొండ ఎక్కుతాం కదా, అలాంటి కొండపైన ఉన్న దేవస్థానంలో 9 కొబ్బరికాయలు కొట్టిసిరా నీ చేతుల నుండి. నాకు మానసికంగా ప్రశాంతత కావాలి, నా జీవితంలో ఎప్పుడూ ఒకే రకంగా ఉండాలి అని సంకల్పం చేసుకొనిరా. గ్రహగోచార రీత్యా నీకు ఏదైనా కష్టాలు రావచ్చు, కానీ ఇలా ఇప్పుడైతే ఇంతకు ముందు ఏదైతే చెప్పావో అలా జరగదు. ఇప్పుడు ప్రస్తుతానికి అంత చేసుకో తల్లి. నీ జీవితం బాగుందమ్మా. 2018 నుండి చాలా బాగుంటుంది, 2021 నుంచి ఇంకా బాగుంటుంది, మంచిగా అవుతావు తల్లి. ఎప్పుడు మా ఆశిస్తూ ఉంటుందమ్మా. నమస్తే. పావని గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ మంచి చెడుకు సంబంధించి ఎగ్జాంపుల్ తెలియజేస్తా అన్నారు. అంటే నా దగ్గర ఒకరు వచ్చారు, కలిసారు. పాపం వాళ్ళ బాధ ఎలా ఉంటుందంటే, అంతవరకు వచ్చింది. అంటే ఒక చదువుకున్నారు, ఒక కొడుకు అంతవరకు చేశారు, ఒక బీకామో ఎంసీ ఏదో చేశారు. తర్వాత ఏదో ఒక చిన్న కంపెనీలో ఉద్యోగం చేశాడు. ఉద్యోగం చేస్తూ ఈ ఊరు ఆ ఊరు ఎక్కడ పడితే అక్కడ, ఒకే చోటని కాకుండా ఎక్కడ 100 పెరిగితే అభివృద్ధి కావచ్చు కదా, 1000 ఇలా కష్టపడుతూ ఇడీ మన భారతదేశంలో అన్ని చోట్ల తిరిగాడు పాపం. లాస్ట్కి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోయాడు. ఐటీ చదువుకున్నాడు, మంచి పొజిషన్. ఎందుకంటే ఎన్నో కంపెనీలో కష్టపడి పైకి వచ్చినాడు కదా. రోజు రోజుకి అతను ఒక మేనేజింగ్ పోస్ట్లో వచ్చేసాడంట, మంచి పోస్ట్కి వచ్చాడు. వచ్చిన తర్వాత పెళ్ళి, ఇంకా తర్వాత పెళ్ళి అయ్యింది. ఒక అమ్మాయి వచ్చి వాళ్ళే వెతుక్కొచ్చి వాళ్ళకి ఒకటే అమ్మాయి, ఇద్దరు, ఒక తమ్ముడు ఉంటాడు, అలా ఒకటే అమ్మాయి. వీళ్ళకైతే ఒకటే అబ్బాయి, ఇంకెవరు ఉండరు. ఒకటే అమ్మాయి, పెళ్లి చేయాలి. మనవాళ్లే కదా, తల్లి తండ్రి ఎలాగో టీచరు, మంచి జనాలు, ఒకరిని తిట్టరు, అరువురు జోరుగా, కోపం వస్తే భయపడతారు, అలాంటి జనాలు. కొడుకు అలాగే ఉన్నాడు, ఏ దుష్ట చట్టాలు లేదు, ఫ్రెండ్స్ లేదు, కష్టపడి పైకి వచ్చినవాడు. ఈయనకిస్తే మన అమ్మాయి బాగుంటుంది అని చెప్పి కట్టిపెట్టారు. పెళ్ళయిన తర్వాత ఇంకా భార్యాభర్తలు అంతా కొంచెం స్వేచ్ఛ ఉండాలి. సరే, అలాగైతే ఆమె చెప్పింది, ఏమండి అన్కంఫర్ట్గా ఉంది ఇంట్లో, మనం పైన ఉన్నామండి, ఎందుకు ఇక్కడ అమ్మా నాన్న పైన ఉన్నాం. సరే అలాగే